ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ అందుకుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్, యాక్షన్ ఎంజాయ్ చేశామంటూ చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. ఓవైపు బాలీవుడ్ చిత్రం దురంధర్ 2 పోటీని ఎదుర్కొంటూ ప్రేక్షకులను మెప్పించింది. నివేదికల ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం 31.5 కోట్ల విలువ వసూళ్లతో ప్రారంభమైంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ యాక్షన్ చిత్రం భారతదేశంలో 48 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01% నమోదైంది. ఏపీలో 19.4 కోట్ల వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35% నమోదైంది. తెలంగాణలో 9.1 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, ఆర్ పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా కీలక పాత్రలు పోషించారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.